నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాసమైలారం దుర్ఘటనలో 18 మృతదేహాలు బాధిత కుటుంబాలకు అప్పగింత. 40 మంది మృతి చెందినట్లు సిగాచి యాజమాన్యం ప్రకటన. వైద్య ఫార్మా రంగాల్లో విశేష అభివృద్ధి సాధించామన్న సీఎం. హైదరాబాద్ దేశానికే హెల్త్ హబ్గా మారిందని స్పష్టీకరణ. ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు. కేటీఆర్ వాంగ్మూలం ఆధారంగా రేపు హాజరవ్వాలని ఆదేశం. ఉక్రెయిన్పై యుద్దంలో మరింత దూకుడు పెంచిన రష్యా. మాస్కోను నిలువరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న కీవ్ సేనలు. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు. ఉత్తర తెలంగాణకు యెల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఇంటర్మీడియట్ విద్య మెరుగుపరిచేందుకు అసెంబ్లీలో చర్చ పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యాశాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. 10వ తరగతి పాసైన వారంతా ఇంటర్లో ఎందుకు చేరడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10వ తరగతి పూర్తయిన ప్రతి విద్యార్థి ఇంటర్ చదివేలా చూడాలని స్పష్టం చేశారు. 12వ తరగతి వరకు తక్కువ డ్రాప్అవుట్స్ ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని ఆదేశించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఉస్మానియా ఆసుపత్రి మినహా కొత్తగా కడుతున్న అన్ని ఆసుపత్రులను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో కొత్తగా నిర్మించిన ఏఐజీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్ గా మారిందన్న సీఎం. దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్ లో 35% హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతోందని వివరించారు. జీనోమ్ వ్యాలీ హైదరాబాద్ కు చాలా కీలకమని, దాదాపు 66 దేశాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలందించే స్థాయికి ఏఐజీ చేరుకోవడం గర్వకారణమన్నారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డికి భారతరత్న పురస్కారం ఇచ్చేందుకు సీఎంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అంతకుముందు మాట్లాడిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. రోగులకు సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతోనే బంజారాహిల్స్ లో ఆసుపత్రిని నిర్మించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్ని కూడా బై December 9, 2025 అంటే సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7,000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించి. Then we built the Gachbauli facility with 1,000 beds. A hospital which not only cared for the patients in terms of patient care, giving them treatment at a very low cost, but also research and academics. Although we had a lot of requests from several state governments, because I think there are politicians from every state and the union government to come to us for treatment. So everybody says, why don't you have AIG hospitals in their state? But we were determined that we will first do this in our state, completely cover Telangana area before we go anywhere else. Because I think Telangana is our passion. We want technology and all to be developed here. We want everybody to come here. పాసమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. ఈ మేరకు ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు సిగాచి సంస్థ కంపెనీ సెక్రటరీ లేఖ రాశారు. ప్రమాదంలో 33 మంది గాయపడినట్టు వివరించింది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామన్న సిగాచి సంస్థ క్షతగాత్రులకు అన్ని విధాలా మద్దతు అందిస్తామని తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపిన సిగాచి ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. 3 నెలల వరకు ప్లాంట్లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని ఆ సంస్థ లేఖలో పేర్కొంది. గతేడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య గోదావరి బనకచెర్లపై చీకటి ఒప్పందం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రజాభవన్ వేదికగా రాష్ట్రానికి సీఎం మరణ శాసనం రాశారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజయవాడ వెళ్లి మరీ బనకచెర్లకు పచ్చజెండా ఊపారన్నారు.
నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే మంగళవారం జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కేవలం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులనే పిలిచారని విమర్శించారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే బనకచెర్లపై కేంద్రం ప్రస్తుతానికి వెనక్కి తగ్గిందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు పెడితే బనకచెర్ల గురించి చర్చిద్దామని చెప్పారు. ఈ విషయంలో ఇంకోసారి బీఆర్ఎస్ ను నిందిస్తే ఊరుకునేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా 1 ఎకరాకు కూడా నీరివ్వలేదన్న హరీష్ రావు హెలికాప్టర్లలో వెళ్లి చూసేందుకు సిద్దమా అని ముఖ్యమంత్రికి సవాలు చేశారు. కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు ఏపీ కుట్రలు చేస్తోందని, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఫెవికాల్ బంధం తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. జూలై 6, 2024 నాడు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్ కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. బనకచెర్ల విషయంలో హరీష్ రావు తడబడినట్లు స్పష్టంగా అర్థమవుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. బనకచెర్ల అంశంలో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని గాంధీభవన్ వేదికగా స్పష్టం చేశారు. చేపల పులుసు తిని రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామని కేసీఆర్ చెప్పారన్న మంత్రి, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ రోజు రాయలసీమను రతనాలసీమ మారుస్తా అన్నటువంటి సందర్భం, భేషజాలు లేకుండా బేసిన్ లేకుండా మనం వాటర్ ఎంతనే వాడుకుంటున్న సందర్భం, ఆ రోజు అవకాశం ఇచ్చి ఆ రోజే ఆ గోదావరి జలాల మీద ప్రాజెక్టులు పరిపూర్ణంగా కట్టి ఉంటే ఈ రోజు మనకి ఈ దుస్థితి వచ్చేది కాదు. గోదావరి జలాల మీద ఎప్పుడు దుర్మార్గం జరిగిందనేటువంటి సబ్జెక్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉందన్నమాట మా మీడియా మిత్రుల ద్వారా ప్రజానికి తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్ మహానగర పాలక అభివృద్ది సంస్థ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ సహా అతని సోదరుడు నవీన్ కుమార్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలో ఈడీ అధికారులు పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. శివ బాలకృష్ణకు 250 కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు అందులో భాగంగా సోదాలు నిర్వహించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11:30 గంటలకు విచారణకు రావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్ ను అధికారులు విచారించనున్నారు. నెల రోజుల పాటు విదేశాల్లో ఉండి జూన్ 30న అరవింద్ కుమార్ హైదరాబాద్ వచ్చారు. ఖరీఫ్ సీజన్ ఊపందుకుంటున్న వేళ రాష్ట్రానికి తక్షణమే రసాయన ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాశారు. నెలవారీగా కేటాయించిన విధంగా రాష్ట్రానికి యూరియా పంపిణీ చేయాలని లేఖల్లో కోరారు. ఎరువులు పంపిణీ చేయకపోవడంతో రానున్న రోజుల్లో రైతులు ఇబ్బంది పడే ప్రమాదమున్నందున వెంటనే యూరియా పంపిణీ చేయాలని కేంద్ర రసాయన ఎరువుల మంత్రికి విజ్ఞప్తి చేశారు. అన్నదాతలకు అత్యంత ప్రధానమైన యూరియా సరఫరాలో నెలవారీ లోటు ఉందని తుమ్మల నాగేశ్వరరావు లేఖలో ప్రస్తావించారు. ఏప్రిల్, మే, జూన్లో రాష్ట్రానికి కేటాయించిన యూరియా 5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా కేవలం 3.06 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా కావడంతో 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందని వివరించారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్లో యూరియా వినియోగం అధికంగా ఉంటుందని, ఆ సమయంలో అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి యూరియా కేటాయింపు 30,800 నుంచి 60,000 మెట్రిక్ టన్నులకు పెంచాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ నెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, పొంగులేటితో కలిసి సభ ఏర్పాట్లను భట్టి పరిశీలించారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే తొలిసారి అని వివరించారు. రాష్ట్ర పర్యటన తర్వాత ఇదే తరహాలో
దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ఉంటాయని భట్టి విక్రమార్క చెప్పారు. దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాం. రేపొద్దున తెలంగాణ మోడలే దేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉంది. దేశ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడితో కలవటానికి మాట్లాడటానికి మొట్టమొదటిసారి మనందరికీ అవకాశం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల కోసం 33% రిజర్వేషన్లు తీసుకువచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రిజర్వేషన్లు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అమలవుతాయని పేర్కొన్నారు. ప్రతిఫలంగా చట్టసభల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాలలో మాక్ పార్లమెంటు సెషన్ నిర్వహించారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా జరిగిన ఈ సెషన్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. విద్యార్థులంతా రాజకీయాల్లోకి రావాలనేదే నరేంద్ర మోదీ ఆకాంక్ష అని నేతలు అన్నారు. 1975లో కేబినెట్ ఆమోదం లేకుండానే ఎమర్జెన్సీ విధించారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ఇది చిన్న సమస్య కాదు. ప్రజల యొక్క మౌలిక హక్కులు పూర్తిగా హరించి వేసినటువంటి సంఘటన ఈ తరానికి, యువతరానికి తెలియజేయాలనేటువంటి ప్రయత్నం. ఎందుకంటే 50 సంవత్సరాలు అయిన సందర్భంగా బ్లాక్ మైల్ స్టోన్, మన దేశ రాజ్యాంగం పైన బ్లాక్ లెటర్స్, మరకలు. కాబట్టి ఇంత అన్యాయంగా ఆ రోజు ఇందిరాగాంధీ చేసినటువంటి చర్యలు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు అందరం తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు లా స్టూడెంట్స్ కాబట్టి మీరు తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. After Modi ji came, he has introduced 33% reservation for women. The next elections after the delimitation, you will see 33% women in the assemblies and the all parliament. Good participation. You have seen many women MPs. I don't want to name them. They are doing wonderful in assembly, in parliament. Because 33% reservation for women needs a good trained women legislators and parliamentarians. And this is a training ground for all of you. సైనిక సిబ్బందిలోని పిల్లలకు విద్యను అందించేందుకు భారత ఆర్మీ, గీతం డీమ్డ్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పందంపై భారత సైన్యం తరపున బ్రిగేడియర్ టీఎం సిన్హా, గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డిఎస్ రావు సంతకాలు చేశారు. ఈ మేరకు 2025-26 నుంచి 2029-30 వరకు 5 ఏళ్ల పాటు ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు అందజేయనున్నారు. భారత సైనిక సిబ్బందిలోని అర్హత కలిగిన పిల్లలు, వితంతుల్లో నీట్ ర్యాంక్ సాధించిన ఒకరికి ఎంబీబీఎస్ సీటు కేటాయిస్తారు. అదేవిధంగా సివిల్, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్లో 4 బీటెక్ సీట్ల 100% ఫీజు రాయితీతో, మరో 8 సీట్లు 50% ఫీజు రాయితీతో అందించనున్నారు. ఇంకో 20 సీట్లు ప్రాధాన్యత ప్రాతిపదికన సైనిక సిబ్బందికి కేటాయించనున్నారు. మెరిట్ ఉపకార వేతనాలను పొందడానికి 20 మందికి వీలు కల్పించారు. గీతం సామాజిక బాధ్యతను ఆర్మీ బ్రిగేడియర్ సిన్హా ప్రశంసించారు. గీతం ఇప్పటికే భారత నావికాదళం, వాయుసేనతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు డైరెక్టర్ విఆర్ శాస్త్రి వెల్లడించారు. డ్రోన్, మిసైల్, ఏఆర్, విఆర్ వంటి 3 అంశాల్లోనూ ఆర్మీతో సమన్వయంతో సాగుతామని తెలిపారు. Defense Forces it is not a job, it is not a career, it is a way of life that one chooses. It is not that you can serve the nation only if you join the Defense Forces. You can serve the nation wherever you are, in whatever capacity you are working. If you work with honesty, if you work with commitment, you work towards the country, and that's what is important. Look for what do you want, and don't look for what the world is telling you is good or important. Engineering seats at free of cost to the people who are protecting us, and it's happening for all the 3 services. In addition to that, we have other technology component also, wherein we expect to exchange the experts from both the sides. So first one is technical component is collaboration in drone technology. Second one is AR/VR, wherein faculty and students of CSE related branches can chip in and do something for Indian Army and for the society in general also. And third one is missile technology. This is the third MOU that we are signing with the third services, Air Force and Navy. We already done this with the Indian Army. More than that, faculty members and Geetam in particular, I think is
very happy to associate with the Indian Defence Services, not just providing some seats, but to work hand in hand with the scientists of the defence establishments. ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో గుండె వైద్య నిపుణులు లేక వైద్య సేవలు అందడం లేదని ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. గతంలో ఇక్కడ పనిచేసి వేరే చోటకు వెళ్లిన డాక్టర్ సీతారాం నాయక్ను తిరిగి ఖమ్మంలో పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో తన సేవలను తిరిగి కొనసాగిస్తుండటంతో ఖమ్మం పెద్ద ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో సేవలు ప్రారంభమయ్యాయి. మొన్నటి వరకు వైద్యులు లేకపోవడం, ఖాళీగా ఉన్న విభాగం రోగులతో నిండిపోయింది. సమస్యను ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఈనాడు ఈటీవీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. డైలీ కనీసం 50 నుంచి 60 ఓపీ ఉంటుంది. అందరూ గుండెకి సంబంధించిన వాళ్ళు. 2021 నుంచి ఇక్కడ స్టెంట్స్ చేస్తున్నాము. నియర్లీ 2500 నుంచి 3000 మందికి మనము యాంజియోగ్రామ్ కానీ స్టెంట్ కానీ పేస్ మేకర్ చేశాను. నియర్లీ 25 నుంచి 30,000 మందికి మనం ఓపీ సర్వీసెస్, ఐపీ సర్వీసెస్ ఇచ్చాము. డెప్యుటేషన్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోటి కంటిన్యూ చేయమన్నారు. సో 29 నుంచి నేను మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ చేశాము. మనకు సర్వీసెస్ అన్ని కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అయిపోయాయి. సో ఎవరైనా మళ్ళీ యాస్టీస్ గానే మనము ఇంతకుముందు ఎలానే కార్డియాక్ సర్వీసెస్ చేస్తున్నాం అలానే చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అందరూ ఈ సేవలు వినియోగించుకోగలరు. డెప్యుటేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డెప్యుటేషన్లు రద్దు చేయడం జరిగింది. అందులో భాగంగా మన కార్డియాలజిస్ట్ ఆయన స్వతహాగా ఆయన సొంత పోస్టింగ్ అయిన మంచిర్యాలకు వెళ్ళడం జరిగింది. క్యాత్ ల్యాబ్ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు కార్డియాలజిస్ట్ అనేది తప్పనిసరి. దీనిలో భాగంగా మనకు డిఎంఈ గారు మనకు ఒక వారం క్రితము మనం పర్యటన భాగంగా రావడం జరిగింది. అప్పుడు సార్ని అభ్యర్థించడం జరిగింది. కార్డియాలజిస్ట్ ఎలా తప్పనిసరి ఇక్కడ కావాలన్న సూచనల భాగంగా మనకు కార్డియాలజిస్ట్ మన సీతారాం గారిని మంచిర్యాల నుంచి మళ్ళీ మన ఖమ్మం హాస్పిటల్ కి మనము తిరిగి మనం డిప్యూట్ చేయడం జరిగిందండి. ఖమ్మం జిల్లా ప్రజలు నేను కోరుకునేది ఏంటంటే ఖరీదైన వైద్యం మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ సేవల్ని మీరు బయటకు వెళ్లకుండా ఆరోగ్యశ్రీ రూపంలో కావచ్చు, ప్రభుత్వ వైద్య రూపంలో కావచ్చు, మీరు వచ్చేసి ఇక్కడ సేవలు తీసుకోవచ్చు. సో వారి సేవలు ప్రజలతో మమేకమై ఉన్నాయి కాబట్టి వారు ఉత్సాహంగా ఇక్కడ మాకు ఎప్పటి నుంచో సర్వీసులు అందిస్తా ఉన్నారు. మా అమ్మగారికి 2 స్టెంట్లు కొంచెం బాగోలేదు, స్టెంట్లు వేయాలి అన్నారు. 2 లక్షల అన్నారు. 2 లక్షల అంటే మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం, మాకు 2 లక్షల చేత కాదు అనేసి మాకు తెలిసిన అనిల్ సార్ ఉన్నారు. అతని సాయంతో ఇందులో జాయిన్ చేశాం. మంచిగా స్టెంట్ వేశారండి. మొత్తం ఉచితమే సార్. మా అమ్మగారు త్వరగానే కోలుకున్నారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్య, బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఓబుల్ కేశ్వాపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 9, 10 తరగతిలో విద్యార్థుల సామర్థ్యాలను, డిజిటల్ బోధన తీరును పరిశీలించారు. అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ క్లాసును సందర్శించి విద్యార్థుల ప్రతిభను స్వయంగా తెలుసుకున్నారు. ఈసారి 10వ తరగతి ఫలితాల్లో జిల్లాకి మొదటి స్థానం వచ్చేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా టాపర్ అవ్వాలి కాబట్టి మీరు డిస్ట్రిక్ట్ టాపర్ ఈ స్కూల్ నుంచి నేను ఫస్ట్ స్కూల్ విత్ ఇంటరాక్టివ్ విత్ 10th class స్టూడెంట్స్ ఈ స్కూల్ కాబట్టి so this school should get 100% results first of all and highest in this district. Okay sir. So బాగా చదవాలి ఇంకా అందరూ. Okay sir. So 10th class is very important. in a weak subjects ఉంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి. చాలా మంది తెలుగులో కూడా ఫెయిల్ అయ్యారు లాస్ట్ టైం. సిగాచి పరిశ్రమ ముందు మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగి 3 రోజులు అవుతున్నా పనుల్లో పురోగతి లేదంటూ బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల మృతదేహాలు అప్పగించకపోతే అక్కడ నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. మీరు బయటికి రాకండి, కంప్లైంట్ అందరు మనుషులకి మేము ఒక్కరు సార్ జన్మనిస్తారు. మనుషులకి 3 రోజులు మా జేసీ పనులు ఎవ్వడికి సహకరించలేదు, గవర్నమెంట్ సహకరించలేదు. మనకెందుకు లోపలికి పోయి గడపడుతూ 4-5 లక్షలు రికార్డు పంపించి 3 రోజులు అయింది. తెల్లారి వచ్చి సీఎం గారు ఏమి ఇద్దరైనా దగ్గర ఉండి చూపించుకోండి, చెకప్ కి నన్ను పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అక్కడ వెళ్తే స్మెల్ వస్తుంది, మీరు వెళ్ళొద్దు, మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. దానికి కూడా విల్లింగ్ ఉన్నాం మేము, సరే చెయ్యనని.
మార్నింగ్ నుంచి 12కి కూడా స్టార్ట్ చేయలేదు. 12:45కి ఏమో స్టార్ట్ చేసి ఓన్లీ 20 మినిట్స్ 35 మినిట్స్ వర్క్ నడిచింది. అప్పుడు ఎక్కడి నుండి దొరికినాయి 3 బాడీస్ అయితే దొరికినాయి. అవి మేము అడగడం వల్ల అవన్నీ దొరికినాయి, లేకపోతే అవి కూడా దొరకవు. మళ్ళీ అప్పుడు స్టాప్ అయింది వర్క్. కలెక్టర్ మేడం చెప్పిందని ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసిరు. ఓన్లీ 5 మినిట్స్ చేసిరు. అది కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకు బంద్ చేసిరో తెలియదు. మేము మార్నింగ్ వచ్చినాం 8:30కి వచ్చినాం. ఇప్పటిదాకా కూడా వర్క్ ఏం జరగలేదు. మాకు ఎక్కడెక్కడ డౌట్ ఉందో ఆ ప్లేస్ అయితే క్లియర్ చేయాలి. కంపెనీ వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక పర్సన్ ఉన్నారు, నేను చూసుకుంటా అన్నారు. ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చాం, ఆయన చేపిస్తా అన్నారు, కానీ ఎవరు ఏం చేయలేదు. ఓన్లీ 40 మినిట్స్ వర్క్ జరిగింది. మేము మార్నింగ్ వచ్చింది 8:30. వర్క్ చేస్తున్నామని చెప్పి ఒక 5 మినిట్స్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు. 5 మినిట్స్ చేసేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఇప్పుడు 3 డేస్ నుంచి మాకు కావాల్సిన బాడీస్ అవ్వాలి. ఇన్సూరెన్స్ రిస్క్ అది చెప్పండి. ఇన్సూరెన్స్ కాలిపోయిందంటే ఎలాగో వస్తుంది కదా, ఇన్ని ఫుటేజ్లు తీసుకున్నారు, ఎలాగో వస్తుంది. దానికోసం బాడీలను వెతకడం ఆపేసి ఎందుకు ఇంకా వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రాసెస్ రన్ చేయాలి? ఈ పని చూడాలి కదా, బాడీస్ తీయాలి కదా. ఇదే కనుక ఫస్ట్ డేనే తీస్తే సగం మంది బతికేవాళ్ళు. ఈ రోజు ఒక అబ్బాయి దొరికాడు. మా బాడీ వెతికడం కోసం బయటపడితే అబ్బాయి స్కిన్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు, బట్టలు కూడా అలాగే ఉన్నాయి. అదే బాబుని ఆ రోజు తీస్తే ప్రాణాలతో బతికేవాడు అబ్బాయి. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? వాళ్ళకి మేము మర్యాద ఇవ్వడం వలన వస్తున్నారు అందరు. విఐపి వాళ్ళని లోపల పంపిస్తున్నారు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు. ఈ రోజు మా చేతులు దొరికిపోయాడు కాబట్టి మాకు ఏదో మర్యాద చేస్తున్నట్టు లోపల కూర్చోబెట్టి మమ్మల్ని నమ్మిస్తున్నారు. సార్కి రెస్పెక్ట్ ఇచ్చాం. ఇంకా కనుక ఇది అవ్వకపోతే ఇంకా మేము వేరే దారి చూడాల్సి వస్తుంది. వాళ్ళు వరకు మంచిగా చేస్తే ఫస్ట్ డేనే దొరికేది. ఇప్పటికైనా దొరుకుతాయి. అందులో బాడీస్ ఎన్నో ఉన్నాయి, కానీ వీళ్ళు వర్క్ సరిగ్గా చేయట్లేదు. చాలా స్లోగా చేస్తున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు. వచ్చి మా నోరు మూయిస్తున్నారు తప్ప వీళ్ళు వర్క్ అనేది హార్డ్ గా చేయట్లేదు. మా స్టాఫ్ లకి నైట్ డ్యూటీ పెట్టి వర్క్ చేపిస్తారు కదా, అదే నైట్ డ్యూటీ వేసి అదంతా క్లీన్ చేయించాలి కదా. నైట్ డ్యూటీ వేయించాల్సింది కదా. నైట్ డ్యూటీ వేయక అది సెల్లర్ ఏదైతే ఉందో మొత్తం క్లియర్ అవ్వాలి. ఎన్ని బాడీస్ ఉన్నాయో అన్ని బాడీస్ బయటికి రావాలి. అప్పుడే మేము ఇక్కడ నుంచి కదులుతాం. అప్పటి వరకు వెళ్ళాం. ఎన్ని రోజులైనా ఎన్ని రాత్రులైనా ఇక్కడే ఉంటాం. మాకు తిండి నిద్ర అనేది అవసరం లేదు. మా ప్రాణం పోయింది, మా ప్రాణం దొరికేంత వరకు మేము వెళ్ళాం.